సర్పంచుల స్థానంలో కుక్కలు కూర్చుంటున్నాయి. ప్రజాపాలనలో 2 సంవత్సరాలైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఖాళీ సీట్లు ఏర్పడ్డాయి. ఆ సీట్లలో కుక్కలు కూర్చొని దర్శనమిస్తున్నాయి. కాబట్టి ప్రజాప్రభుత్వం పరిపాలన కుంటుపడకుండా తొందరగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించి ఈ కుక్కల నుండి మనుషులను కూర్చునే విధంగా సర్పంచ్ సీట్లో సునకాల రేవంత్ అన్న, నీ ప్రభుత్వంలో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టక ప్రజాపాలనలో పల్లెలన్నీ పాడైపోయినాయి. ఏం చేయాలనో అర్థం కాక సర్పంచ్ కూర్చునే సీట్లలో కుక్కలు కూర్చునే పరిస్థితికి వచ్చింది రేవంత్ అన్న. ఒకసారి ఆలోచన చేయి, ఎందుకు అట్లా చేస్తున్నావు? తొందరగా ప్రజాపాలనలో సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులను తొందరగా తొలగించాలి. ఎందుకంటే అభివృద్ధికి పల్లెలే ప్రధాన కారణం. కాబట్టి పల్లెలకు అభివృద్ధి చెందకుండా పట్టణాల అభివృద్ధి చెందితే ఎంతైనా ప్రమాదం. భవిష్యత్తులో పల్లెలు అంధకారమయ్యే పరిస్థితి ఉంది. రేవంత్ అన్న, తొందరగా నువ్వు ఎలక్షన్లు నిర్వహించి సర్పంచులకు తొందరగా కుక్కలు కూర్చోకుండా మనుషులు కూర్చునే సర్పంచులు తొందరగా తయారు చేయాలి రేవంత్ అన్న. లేకపోతే కుక్కలు కూర్చొని పోయి ఇక పందులు కూడా కూర్చుంటాయి ఆ సీట్లో. కాబట్టి ప్రజాపాలనలో పందులు కూర్చునే పరిస్థితి వస్తుంది. తొందరగా విముక్తి చేయ రేవంత్ అన్న.